టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మున్నేరు లాంటి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. మనిషి మునిగేంత వరకు నీరు వచ్చి చేరింది. ఇండ్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి. ముఖ్యంగా ఖమ్మంలో లోతట్టు ప్రాంత వాసులు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ రోజు ఎలా గడుస్తుందో అంటూ క్షణం క్షణం భయంతో ప్రజలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని మరణం అందరినీ కలిచివేస్తోంది. ఆశల పల్లెకిని నీటి ప్రవాహం మింగేసింది. గిరిజన వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యవసాయ మెలకువల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటి బంగారు పతకాలు పంట పండించింది. పుట్టిన ఊరుకు కన్న తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావటమే కాకుండా ఎందరో యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలి అనుకున్న కాలం కనికరించలేదు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో ఢిల్లీలో యువ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తోంది. ఆమె తండ్రి మోతీలాల్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారాం తండాకు చెందినవాడు. అశ్విని ఇటీవల తన స్వస్థలంలో జరిగిన తన సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఐసీఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ మేనేజ్మెంట్ లో జరగనున్న సదస్సులో పాల్గొనడానికి ఆమెకు ఆహ్వానం అందింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాయ్పూర్ వెళ్లాలని ఆమె ప్రణాళిక రూపొందించుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు తండ్రి కూతుళ్లు తమ కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద అడ్డంగా ఉన్న వంతెనపై ఆకేరు వాగు పొంగి ప్రవహించడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అశ్విని, ఆమె తండ్రి నునావత్ మోతీలాల్ చనిపోయారు. ఈ ఇద్దరిని ఆకేరు వాగు బలి తీసుకున్న ఘటన మండలంలోని ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తండ్రి కూతురు మృతితో గంగారం తండా యావత్తు శోక సముద్రంలో మునిగిపోయింది. తండాలో చదువు ఆవశ్యకతను తెలియజేసి చదువు ఉంటేనే గుర్తింపు వస్తుందని, జీవితానికి సార్థకత వస్తుందని నిత్యం తోటి యువతకు బోధించే అశ్విని తమ కండ్లకు దూరం కావడం గ్రామ యువత జీర్ణించుకోలేకపోతుంది. చిన్నతనంలో చదువులలో చురుగ్గా ఉంటే నునావత్ అశ్విని 10వ తరగతి వరకు కారేపల్లిలోని బ్రిలియంట్ స్కూల్ చదువు అభ్యసించింది. ఇంటర్ బైపీసీని విజయవాడలో ఎన్ఆర్ఐ కళాశాలలో చదువుకున్న ఆమె అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. పీజీని ఢిల్లీలో పూర్తి చేసిన ఆమె హైదరాబాద్ లో పీహెచ్డీ చేశారు. ఇదే క్రమంలో అశ్విని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో శాస్త్రవేత్తగా ఎంపికై జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాయ్పూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తోంది. వ్యవసాయ రంగంలో అశ్విని చేస్తున్న పరిశోధనలకు గాను ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి 21 తేదీలలో రాయ్పూర్లో జరిగిన అంతర్జాతీయ 4వ అగ్రిమెట్లో ఉత్తమ యువ శాస్త్రవేత్త అవార్డును పొందారు. సదస్సులో పాల్గొనడం కోసం బయలుదేరిన యువ సైంటిస్ట్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అశ్విని తల్లి చెల్లిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. మృతి చెందిన శాస్త్రవేత్త, ఆమె తండ్రి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అశ్విని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తుందన్నారు. 3 తండాలను కలిపి పెద్ద గ్రామంగా ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ పథకం కింద నిర్వాసితులందరికీ ఒకే చోట ఇల్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆకేరు ప్రవాహాన్ని శాస్త్రీయంగా పరిశీలించి వరద నియంత్రణపై అధికారులు కొత్త వంతెనను నిర్మించాలన్నారు.